కాసేపు 3 గంటలు ఇది వీపుగాడ అంటారు. 10వ తరగతిలో ఉన్నప్పుడు ఏవో పద్యాలు ఏవి గణాలు అవి కూర్చుతూ రాస్తుంటే పాపం వేరే బ్రాహ్మడు అనేవాడు, ఎందుకురా ఈ పద్యాలు ఏమి అన్నమా కూడా ఏమైనా ఉద్యోగం ఇస్తారా, ఇంగ్లీష్ చదువుకోరా, అప్పటి నుంచి ఇదే పోరా. తెలుగు ఎవరికి ఇష్టం ఉండదు, ఇంగ్లీష్ చదువుకోరా, ఏమో పాప ఆయన తాపత్రయం 4 రూపాయలు సంపాదించుకోవాలని అందుకంటే ఉంది. కానీ ఎందుకో మనసులో ఒక పట్టుదల, నాన్నగారు అలా కాదని నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, నా చదువు నన్ను చదువుకోనేయండి, మీరు అనుకున్న ఇంగ్లీష్ చదివి డాక్టర్లు ఇంజనీర్లు ఈ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా నన్ను గౌరవించే స్థితికి నేను ఎదుగుతాను, నన్ను నమ్మండి అన్న. ఎదిగా లేదా? నేను ఇంగ్లీష్ చదువుకుని ఇంగ్లీష్ మీడియం చదివి ఇంజనీరింగ్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటే నన్ను కూడా లాటవాడు సందా అడిగేవాళ్ళు, అవధానం పెడుతున్నాను నేను అవన్నీ చదువుకోకుండా తెలుగు చదువుకోబట్టే కదా ఇప్పుడు లాట. ఎక్కడ నాకేమన్నా లోటా? నేను ఇవ్వక్కల నాకే ఇస్తాను. ఇదేదో ఉంది సరస్వతి కటాక్షంలో లోపల తపన. అందుకే నా పద్యాలు అడుగుతూ ఉంటే ఆయన పిచ్చి మాలవుతాం. మా అమ్మాయి పోలేండి, వాడు బాధేదో వాడు పండియండి మిమ్మల్ని ఏమని అన్నాడు. అది తల్లికి ఏముంటుంది, పిల్లాడు ఏం చేస్తే అదే గొప్ప, ఏం చేసినా శ్రీకృష్ణులేలే, వాడు బాధేదో వాడు పండియండి మిమ్మల్ని ఏమని అన్నాడు అంటే నువ్వు వాడు పాడు చేస్తున్నావు ఎవరికి. అందుకని ఒకసారి గుర్తొస్తే బాధగా ఉంటుంది, ఏమిటో అలా అనుకున్నాడు అమాయకపు తండ్రి. ఏ విద్య అయినా ఒకటే కదా, దాని మీద మనం శ్రద్ధ చూపించాలి. కానీ విద్య ఏదైతే ఏముంది చూపించినప్పుడు కూడా ఏ విద్య అయినా ఒకటే, ఏది రాదు. అందుకని నేను పద్యాలు అడుగుతుంటే మాలోకం పిచ్చి మాలోకం. నిజానికి పెద్దవాళ్ళ తిట్లు కూడా దీవెనలు అవుతూ అంటాయట. ఆ మాలోకం అనే మాట నిజమైందండి. మాలోకం అని తిట్టినావు కవితే మాలోకమయ్యం గదా, మాలోకం అని తిట్టినావు కవితే మాలోకమయ్యం గదా. ఆలోకింపుమా తండ్రి, ఆలోకింపుమా మోద బాష్పములచే ఆశీస్సులందింపుమా, ఆశీస్సులం దింపుమా. ఆచార్య దేవోభవ మా గురువు గారు ఒకరా ఇద్దరా, డాక్టర్ జొన్నలగడ్డ బుచ్చింజీరావు గారు, ప్రభాకర్ శర్మ గారికి బాగా తెలుసు, అంతా కలిసి రాజమండ్రిలో ఉన్నారు. ఆ పైన చామర్తి శ్రీరామచంద్రమూర్తి గారు, ఇంద్రగంటి రామచంద్రమూర్తి గారు మహానుభావుడు, ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నారు. వారు బీఎస్సీ ఎంఏ చేశారు. మనం ఏదో సాధారణంగా ఈ బీఏ చదవడం బీఎస్సీ చదివితే వాళ్ళకి తెలుగే వస్తుంది అనుకుంటాం. రావడం అనేది అభిరుచికి సంబంధించింది, అధ్యయన ప్రణాళికకి సంబంధించింది కాదు. అభిరుచి ఉన్నవాడికి వస్తుంది. అభిరుచి ఉండబట్టే గొల్లవాడే ఆయన కాళిదాసు మహాకవి కాగలిగాడు. అభిరుచి లేకపోతే బ్రాహ్మణులు కూడా గొల్లవాడే అవుతారు, దానికే ఉంది లెక్క. అభిరుచి ప్రధానం, ఆసక్తి ప్రధానం. ఆయనకు ఆసక్తి ఉంది. ఆ కాలం నాటి బ్రాహ్మణులు పండితులు ఆయన ప్రోత్సహించారు. ఆయన అయ్యాడు, అమ్మవారి కటాక్షము లభించింది. అలాగా మా శ్రీరామచంద్రమూర్తి గారు బీఎస్సీ ఎంఏ కావడం వల్ల మాకు తెలుగు పాఠాలు చెప్పినప్పుడు దాన్ని శాస్త్రీయ విజ్ఞానంతో సమన్వయం చేసి చెప్పేవాడు మహానుభావుడు. సైన్స్ పరిజ్ఞానం ఆయన ఉండడం వల్ల ఇదే విషయం మనకి పరిశోధనలో చెప్పారు, న్యూటన్ చెప్పాడు, ఏదో చెప్పేవారు. అప్పుడు మాకు హిందూ ధర్మంలో ఉండే విషయాలకి శాస్త్రీయ విజ్ఞానానికి సమన్వయం కుదిరేది. 17-18 ఏళ్ల వయస్సులో ఆ పునాది ఆయన వేశారు. నిజంగా తలుచుకోవలసిన వ్యక్తి. ఇలాగా గురువుగా మనం తలుచుకోవాలంటే ఒకరా ఇద్దరా అక్షరక్రమములో ఊహింపగా శక్యమే, ఒకరా ఇద్దర అక్షరక్రమములో ఊహింపగా శక్యమే. సుకవిత్వ ప్రతిభా మహోజ్వల యశస్సుంగూర్చునాచార్యులన్, సుకవిత్వ ప్రతిభా మహోజ్వల యశస్సుంగూర్చునాచార్యులన్. ఒకరా ఇద్దర అక్షరక్రమములో ఊహింపగా శక్యమే. ఒకటిని రెంటిని లెక్క పెట్టుటకు కుయ్యూ అన్న నా బుద్ధి. చిన్నప్పటి నుంచి నాకు లెక్కలంటే భయం. కొంచెం అందుకే తెలుగు నేర్చుకున్నానేమో, అదో అనుమానం. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు ఇవి రానివాడే తెలుగులోకి వస్తాడు. అందుకని అది కూడా ఉందేమో కొంచెం అనుమానం. లెక్కలంటే భయం. అందువల్ల ఎక్కాలు సరిగ్గా వచ్చేవి కావు. నువ్వు ఎక్కాలంటే ఏదో కంఠస్థం చేస్తాం, వచ్చేస్తాయి. ఆ ఫార్ములాలు, ఈక్వేషన్లు చికాకెత్తిపోయేదాన్ని, పారిపోయేవాళ్ళు.
అందులో ఏమిటో ఆ మాస్టర్ను కూడా బాగా కొట్టేసేవాడు, లెక్కల మాస్టర్. మామూలు కూడా కాదు, లెక్కలో తెక్కలో అర్థమయ్యేది కాదు, తెక్క కొట్టేసేవాడు. అప్పుడు అలా పడేవాడు. ఎవరు తల్లిదండ్రులు అడిగేవాడు కాదు, కొట్టినట్టుగా ఇంటి దగ్గర చేస్తే మళ్ళీ కొట్టేసేవాడు. తల్లిదండ్రులు అలా ఉండేవాడు. మాస్టర్ కొట్టారంటే ఆ మాట ఇక్కడ చెబుతామా అని వీడు కొట్టేవాడు. చెప్పేవాళ్ళు కానీ ఎవరు మూసుకోవడమే. అలాగా లెక్కలకు కూడా భయపడినటువంటి వ్యక్తిని, జ్ఞాపకశక్తి ధారణకి భయపడినటువంటి వ్యక్తిని వేళ శాతక సహస్రములైన పద్యముల గంధం విచ్చే, శాతక సహస్రములైన పద్యముల గంధం విచ్చితిన్ జాతికిన్ ఒకరా ఇద్దర అక్షరక్రమములో ఊహింపగా శక్యమే. సుకవిత్వ ప్రతిభా మహోజ్వల యశస్సుంగుర్చునాచార్యులను ఒకటిని రెంటిని లెక్క పెట్టుటకు కుయ్యోమన్న నా బుద్ధి. శాతక సహస్రములైన పద్యముల గంధం బిచ్చే నిజాతికి. 100 వేల పద్యాలు చెప్పడం, అప్పటికప్పుడు చెప్పడం, అప్పగించడం ఏమి అష్టావధానమా? ఇది 299వ అష్టావధానం. తర్వాత ఇంకా ఒకటి తక్కువగా 300, 299 అంటే 300 అష్టావధానాలు చేశాం, 10 శతావధానాలు చేశాం. మహాశ్చర్యకరమైన విషయం, నేనే చేశానా నాకే అనుమానం వస్తుంది. 1000 మంది విద్వాంసులు, విద్యార్థులు కాదు విద్వాంసులు ఇలాంటి పెద్ద మందిరంలో కాకినాడలో కూర్చొని ఉంటే 20 రోజుల పాటు 1000 పద్యాలు చెప్పి, తర్వాత మళ్ళీ 1000 పద్యాలు 750 పద్యాలు ఆశువులు పోని మిగిలినవన్నీ ఏకధాటిగా ధారణ చేసాము అంటే అసలు అంత భయపడి చదువుకున్నవాడు అకాడమిక్ రికార్డ్ అంటే అది అంత తక్కువగా ఉన్నవాడు ఇంత ప్రతిభ ఎలా సాధించామండి. నా గురించి నేను చెప్పుకోవడం కాదమ్మా, పిల్లలు ఎవరైనా చిన్నతనంలో కాస్త బలహీనంగా ఉంటే, చదువులో వెనకబడి ఉంటే ప్రోత్సహించండి, నిరుత్సాహంగా మాట్లాడండి. జాతకంలో లోటు, గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు, ఇవన్నీ చెప్పకండి. వాడు ఎందులో ఉన్నా మనకి చదువు రాదు, మనం ఇంట్లో ఉంటేనే వస్తుంది. వాడికి చదువు వచ్చే యోగం లేదు, అదేమవుతుంది, యోగం కాదు, కష్టపడితే వస్తుంది. కష్టపడి చెబుతున్నాం మొహమ్మ ప్రతిదాన్ని యోగంతో ముడిపెట్టుకోవడం. అందువల్లే మనం పిచ్చి నమ్మకాలకు లోనైపోతున్నాం, బాగా బలహీనత ఎక్కువైపోతుంది భక్తి పెరిగిన కొద్దీ. దేవుడు మనకి సమస్తం ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఉన్న శరీరం ఇచ్చాడు, మనస్సు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. వాటన్నింటినీ పని చేయించాలి, పూర్తిగా పని చేయించాలి, 100కి 100 పాళ్ళు పని చేయించాలి. పురుష ప్రయత్నం అంటారు దాన్ని. అప్పటికీ సాధ్యం కానీ కొన్ని ఉంటాయి, అవి మనకి యోగం లేదని వదిలేయాలి. యోగం అందుకోసం పెట్టారు, ఏడవడానికి కాదు, సంతృప్తి పడాలి. యోగం లేదని ఏడవకూడదు, యోగం లేదంటే సంతృప్తి పడాలి. యోగమే లేనప్పుడు ప్రయత్నం అనవసరం, ఊరుకో, సుఖంగా ఉంటుంది. యోగం లేనిది ఎలా వస్తుంది? నాకు సరస్వతీదేవి అత్యవసరంగా ప్రత్యక్షం అయితే నేను ఏమడుగుతానో తెలుసా? ఏమడుగుతాను? మీరు అందరూ ఏమైనా పాండిత్యం, కవిత్వం ఏమో అడుగుతారు, మాకు మీకు లేవు కాబట్టి ఉన్నా ఇంకా ఎక్కువ అడగచ్చు. నేను అడగను, అంతో ఎంతో పాండిత్యం ఉంది, నాకు కవిత్వం ఉంది, డబ్బుకు లోటేం లేదు, నాకు అవసరమైన డబ్బు నాకుంది, అందానికి లోటేం లేదు, నేను అందంగా ఉన్నానని మా ఆవిడ చెబుతూ ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పకపోతే నాకే చెప్పకూడదు కూడాను. ఆవిడ చెప్పకపోతే ఇబ్బంది, మిగిలిన వాళ్ళు చెబితే ఇబ్బంది. అంచేది నేను అందంగా ఉన్నా, నాకు ఆ నమ్మకం ఉంది. అంటే నేను అమ్మవారు కనపడితే వెంటనే అడుగుతాను, నాకు నెత్తి మీద జుట్టు ఉన్న వాళ్ళని చూస్తే అసూయగా ఉందమ్మా, నాకు జుట్టు చెప్పను. నా బాధ నాది, మీకు అందరికీ అన్యం ఉండొచ్చు, నాకు ఎప్పటికీ గౌరవమే. నాకు జుట్టు లేదు, నాకు జుట్టు లేదు. ఇప్పుడు అత్యవసరంగా సరస్వతీదేవి కనపడి నీకు జుట్టు ఇస్తున్నాను రా, ఆ పాండిత్యం ధారణ పీకేస్తానంటే అప్పుడు జుట్టు పీకేరు. ఎందుకంటే జుట్టు ఉంటే ఉపయోగం ఏంటి? ఇది జీవితంలో ఎప్పుడు నేర్చుకోవాలి. లేని దాని గురించి బాధపడద్దు, ఉన్నదానికి ఆనందంగా ఉంటే జీవితం. ఇతరులు కొన్నవేవో మనకి లేవు అనుకుంటాము, ఇతరులు లేనివి చాలా ఉన్నాయి మనకి. వాడు ఎవరికో 100 కోట్లు ఉన్నాయి, మనకి లేవు అనుకుంటాం. వాడికి 100 కోట్లకు సరిపడే జబ్బులు ఉన్నాయి, మనకి లేవు. వాడికి SGPT అంటారు మా దగ్గర, సెకండ్ గ్రేడ్ బేసిక్ ట్రైనింగ్ అని. SGPT జబ్బులు అందరికీ ఉంటాయి. S అంటే షుగరు, B అంటే BP, T అంటే థైరాయిడ్, చివరికి G అంటే గుండె నొప్పి. వీటెనకల ఇవి అందరికీ ఉంటాయి, మనకి లేవుగా. మనకు 100 కోట్లు లేవు, ఇవి కూడా లేవు. ఇప్పుడు అవన్నీ ఉంటే ఉపయోగం అంటే వాడికి సరిపోతాయి. చదువులో ఎవరైనా వెనకబడి ఉంటే దయచేసి నిరుత్సాహం చేయకండి, వాడు ఏదో రంగంలో పైకి వస్తాడు. అది గుర్తించడమే ఉపాధ్యాయుల లక్ష్యం. అలా మా ఉపాధ్యాయులు గుర్తించారు కాబట్టి రానివేవో మాట్లాడకుండా, ఎవరే నీ గరికపాటు నువ్వు పద్యాలు అనుకుంటున్నావు, నువ్వు అలాగే ఉండరా అన్నారు. అలాగే ఉన్నాం, బాగా ఉన్నాక అలా ప్రోత్సహించాలి. సరస్వతీదేవి ప్రార్థన చేసి మనం అవధానంలోకి ప్రవేశిద్దాం.
తెల్ల తామర పువ్వు తెల్ల తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్ల హంస సర్వశుక్ల సరస్వతి అంటాడు దండి. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, ఆవిడ రంగు తెలుపు, ఆవిడ చీర తెలుపు, ఆవిడ నవ్వు తెలుపు, జుట్టు ఒక్కటే నలుపు, బాగుంటుంది. అన్నీ తెల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. సర్వశుక్ల సరస్వతి అని. నాకు ఒకసారి ఆవిడ విగ్రహాన్ని పరిశీలనగా చూస్తే అబ్బాయి దండి సరిగ్గా చెప్పలేదు అనిపించింది. అన్నీ ఉన్నాయి, విద్యలో అన్నీ ఉంటాయి. సరస్వతి దేవిలో కూడా అన్ని వర్ణాలు ఉన్నాయి. తెలుపు ఉంది. తెల్లదామర పువ్వు తెల్ల తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్ల హంస, ఇవి తెలుపు. కనకంబరపు పూలు కరనఘమ్ములడాలు నుదుట కుంకుమ రేఖ అధరలేఖ, ఇవి ఎరుపు. ఎరుపు లేకపోవడం ఏంటి? కనకంబరపు పూలు కరనఘమ్ములడాలు నుదుట కుంకుమ రేఖ అధరలేఖ, నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, నెమలి కన్నులడ్డాలు నింగి జాలు. నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, నెమలి కన్నులడాలు నింగి జాలు. అమ్మవారి దగ్గర నెమలి ఉంటుంది. ఆశ్చర్యకరంగా తండ్రి మన విగ్రహారాధనలో రహస్యం. ఒట్టుకొమ్మలు తెచ్చి అక్కడ పెట్టలేదమ్మా. హిందూ ధర్మం అంటే అది కాదు, అంత మూర్ఖత్వం కాదు. ఆ బొమ్మకి ఏదో చేసినంత మాత్రంలో మనకేం రాదు. ఆ బొమ్మ తత్వం తెలుసుకుంటే మనకు వస్తుంది. బొమ్మ నిండా దండలేస్తాం, పంచెలు కడతాం, బొట్లు పెడతాం. అసలు ఆ బొమ్మ ఏమిటో తెలియకుండా చేసేస్తాం. పైగా చూడడానికి పక్కింటి వాళ్ళని పిలుస్తాం, ఆ దేవుడు చూడు, నాకు ఉంటే కదా దేవుడు. వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు ఈ అలంకారానికి పిలిస్తే. విగ్రహంలో బోల్డ్ అలంకారం ఉంది, విగ్రహంలో పంచి కట్టాడు, విగ్రహంలో దండ వేసాడు. మనం వేయకన్నా ప్రత్యేకంగా అసలు ఏదో సభల్లోనూ దేవాలయాల్లోనూ ప్రతి ఇంట్లో ఏ విగ్రహం కనపడదు, ఏ ఫోటో కనపడదు, నిండా పొట్లే. అది కాదండి, విగ్రహం తత్వం తెలియాలంటే ఏమీ లేకుండా అలా ఉంచి విగ్రహాన్ని చూడాలి. అదే దర్శనం. 10 నిమిషాలు దేవుడి విగ్రహాన్ని ఫోటోని చూసే ఓపిక లేక మనం దానికి ఏదో హారతి ఇచ్చేసి మనం బయటికి వెళ్ళిపోయి ఆశమ్మ పోషమ్మ ఆహగాకి ఎంత ఆనందం. ఆరాధన అంటే అది కాదు, అక్కడ కూర్చోవాలి, అక్కడ చూడాలి, అక్కడికి కదలదు. దేవుడే మనకు నచ్చట్లేదంటే ప్రపంచమే నచ్చుతుంది. అది చూస్తేనే వస్తాయి ఈ భావం. సరస్వతీదేవి పక్కన నెమలి ఎందుకు ఉంటుందండి? హంస ఉంటే ఆవిడ వాహనం. అసలు హంస ఉండడంలో కూడా ఆశ్చర్యం, అది ఖగోళ శాస్త్రం. ఆకాశంలో సరస్వతీదేవి పేరు మీద ఉన్నటువంటి నక్షత్రం ఉంది, అది వీణ ఆకారంలో ఉంటుందండి. దాన్ని గ్రీకులు లైర్ అన్నారు. అక్కడి నుంచే లిరిక్ లిటరేచర్ వచ్చింది. వాడు దాన్ని లైర్ అన్నారు, వాడే తక్కువడు కదా, వాడు గ్రహించారు, వాడు లైర్ అని పేరు పెట్టారు. దాన్ని లిరిక్ లిటరేచర్ వచ్చింది. మనవాడు దాన్ని వీణాకారంలో చూసి సరస్వతీదేవి రూపాన్ని కల్పన చేసి వీణబెట్టారు. అదే సరస్వతి అని. సరిగ్గా మీరు దానికి పక్కనే కొంచెం దూరంలో 4 ముఖాలతో ఉన్న నక్షత్రం ఉంటుంది, చతుర్ముఖాలుగా కనిపిస్తుంది. దాన్ని వేగాస్ అన్నారు గ్రీకులు. మనం వేదాగ వేధసౌ వేధసహ అన్నాం, వేదాహ. అతి ప్రాచీన నాగరికతలో హిందూ నాగరికత ఎంత గొప్పదో మొహమాటం లేకుండా చెప్పాలంటే గ్రీకు నాగరికత అంతే గొప్పది. ప్రపంచంలో మనం ఒక్కడమే గొప్పవాళ్ళం కాదు, చాలా మంది ఉన్నారు. అంగీకరించగల అహంకారాలు పనికిరు. వేగాస్తన వాళ్ళు అన్నారు, వేదాహ అని మనం. బ్రహ్మ సరిగ్గా ఈ చతుర్ముఖాల ఆకారంలో ఉన్న నక్షత్రానికి, వీణ ఆకారంలో ఉన్న నక్షత్రానికి మధ్యలో ఒక నక్షత్ర సముదాయం ఉంటుంది. దాది హంస ఆకారంలో ఉంటుంది. అందుకే వీరిద్దరికీ హంసవాహనం. ఈ మొత్తం ఖగోళ శాస్త్ర రహస్యాన్ని. అందుకే ఉంటే సరస్వతీదేవి ఎప్పుడు హంస మీద విహరిస్తుంది. కాబట్టి మనం వెండి హంసోటి గుళ్ళో చేయించేస్తే పిల్లాడికి చదువు వస్తుంది. ముందు వెండి వెళ్ళిపోయింది, చదువు మాట ఎలా. పూజారి గారికి వెండి వచ్చింది, మనకేమొచ్చింది. ఇది మొక్కుబడి వ్యవహారం. ఇది ఎందుకు చెప్పారో తెలుసుకోకుండా దాన్ని చేయించినా దీన్ని చేయించినా చేయించుకో. మన ఎవరో అడిగారు నాకు ఫోన్ చేసి, ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం అంటే అండి అన్నారు. మీకు ఎవరు చెప్పారు? ఆంజనేయ స్వామి ఒక వాహనం, ఆయన వాహనం ఏమిటి? ఒక భార్య తలనొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉందండి. భర్త అన్నట్ట నువ్వే తలనొప్పి కదా, నీకు తలనొప్పి. మనుషులకు తలనొప్పి వస్తుంది, తలనొప్పికి తలనొప్పి వస్తుందా? ఆంజనేయ స్వామి ఒక వాహనాన్ని రాముడు వాహనంగా ఉంటారు. మరో రాముడు నా మీద ఎక్కించి ఊరేగించాడు. కొంత నువ్వు నిలబడు, అమ్మ నీకు వేరే వాహనం. మన ఇష్టం, మన దేవుడు మించిపోయిన వాడు మనం పెట్టేస్తా ఉన్నాం. వాడు మాట్లాడకుండా మనం చెప్పినట్టు వినాల్సిందే. దేవుడు కంటే మనిషి గొప్పవాడు. దేవుడు కనపడకుండా చేస్తున్నాం.
మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూప అంటారు లలితా సహస్రం. వ్యక్త అవ్యక్త స్వరూప ఏమిటండి? ఏదో ఒకటే నిజం అవ్వాలి. ఏమండి? ఏదో ఒకటే నిజం అవ్వాలి. వ్యక్తమేనా కావాలి, అవ్యక్త స్వరూప ఏదో ఒకటే. రెండేలా నిజం అవుతాడు? ఆవిడ వ్యక్త, మన దయ వల్ల ఆవిడ అవ్యక్త. మనం వ్యక్తం కానిస్తే కదా. మనం పిల్లలు పెళ్ళాలు మొగుళ్ళు బాధ్యతలు బరువులు బంధాలు సమస్తం పెట్టేసుకుని మనస్సు ఉంటే ఆవిడని అవ్యక్తి పోలేరా నువ్వు అన్నట్టు అవ్యక్తంగా ఉంటానులే, అవన్నీ పోయాక నా దగ్గరికి రమ్మని చెప్పింది. అప్పుడు వ్యక్త. అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిత్ అనంతయితు విష్ణు సహస్రంలో చూసుకోండి. అవ్యక్త అదృశ్య వ్యక్త రూపశ్చ, అదృశ్య కనపడ్డు వ్యక్త రూపశ్చ. అబద్ధం కదండి, ఏదో ఒకటి నిజం అవ్వాలి. వ్యాస మహర్షి రెండు మాటలు చెప్తే అలాగా. అదృశ్యగా అంటున్నారు మళ్ళీ వ్యక్త రూపశ్చ. అదృశ్యగా అంటే నీకు కనపడలేదని కాదు, అక్కడ లేదని కాదుగా, అక్కడ ఉంది. ఆయన వ్యక్త రూపాన్ని పొందుతాడని మనమే వ్యక్తం కాకుండా చేస్తున్నాం. పైన బంధాలన్నీ పెట్టేసి నాకు ఇవన్నీ తెలియక నేను 100 కోట్లు సంపాదించాక అవన్నీ పిల్లలకి ఇచ్చాక అంతా సెటిల్ అయ్యాక అప్పుడు నీ సంగతి చూస్తుంటే పోన్లే అప్పుడే రారా వెర్రివాడా అన్నాడు. ఇవి అవుతాయి, ఈ జన్మకు తెగుతాయి. ఇదే మనం వ్యక్త రూపం కాకుండా చేస్తున్నది మనం. అందుకని ఏ దేవతారాధన చేసినా ఆ విగ్రహం ఏమిటి, ఆ చేతులు 4 ఏమిటి, అందులో ఉన్న ఆయుధాలు ఆభరణాలు ఏమిటి, అవి ఎందుకు పెట్టారు? సరస్వతీదేవి దగ్గర నెమలి ఉండడానికి కారణం అండి, నెమలి అస్ఖలిత బ్రహ్మచర్యానికి ప్రతీక. మగ నెమలి ఆడ నెమలి కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది, చాలా అరుదుగా సకృత్తుగా. అసలు ఎవరికి జీవులు కనపడవు, చాలా అరుదుగా విపరీతమైన బ్రహ్మచర్యం పాటిస్తుంది నెమలి. అందుకే అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు పింఛంగా నెమలి పింఛం ధరిస్తాడు కిరీటం మీద. మహానుభావుడు రహస్యం అది. వాళ్ళ అమ్మ కొనమంటే ఇంకేమైనా దండలు అవి కొనలేదా? ఏకలు టేకలు ఎవరైనా వద్దన్నారా? కిరీటాలు లేవా? నెమలి పింఛం పెట్టుకోవడం ఏంటండి? నేను అస్ఖలిత బ్రహ్మచారిని అని చెప్పడం కోసం చిహ్నంగా ధరిస్తాను. చిన్నప్పటి నుంచి ధరించు. చిన్నప్పుడు ఏదో ముద్దు ముచ్చట అనుకున్నారు. తర్వాత పరీక్షిత్తును బతికించేటువంటి సందర్భంలో మృత శిశువును బతికించాల్సి వస్తే ఆయన చెప్పాడు స్వయంగా 8 పెళ్ళిళ్ళు అయిందా, 16,000 మంది ఉన్నారా, ఇంకాను 16,108 మంది భాగవతం చెప్పిన ప్రకారం. ఆయన బ్రహ్మచారి ఏమిటండి? ఆయన చెప్పాడు పైగా నేను బ్రహ్మచారిని అయితే ఈ శిశువు బతకాలి అని బతికాడు. నేను దేవుడు కాబట్టి బతకాలి, నేను విష్ణువుని కాబట్టి బతకాలి, నేను మహిమను చూపిస్తున్నాను కాబట్టి బతకాలి అనలేదండి. తిక్కన గారు భారతం చదువుకోండి. గాఢ మహిత సత్యంబు పరమధర్మంబు గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్ఠితంబులై నాయందు తేజరిల్లు నేని ఈ బాలునకు జీవ విపుడగంగు, ఈ బాలునకు జీవ విపుడగంగు. నేను మహితమైన సత్యానికి ప్రతీకనైతే, నేను పరమధర్మాన్ని ఎప్పుడు పాటించిన వాడినైతే, గాఢమై నిర్మలమైన బ్రహ్మచర్యం నిత్యం నేను పాటించిన వాడినైతే ఈ శిశువు బతకాలి అన్నాడు. వెంటనే బతికి. ఆ మాట రాముడు అనలేడండి. రాముడు ఎక్కడ నేను బ్రహ్మచారిని అనలేదు అనడు. ఎందుకు అంటాడు? ఆయన బ్రహ్మచర్యం పాటించాలి, అవసరము లేదు. ఈయన పాటించాడు. ఇంతమంది భార్య నుండి బ్రహ్మచర్యం, అదే యోగ రహస్యం. మనం ఉన్నట్టే వాడు ఉండాలంటే మనం బస్ స్టాండ్ మనుషులు, వాడు వైకుంఠం మనుషులు. ఎడలేదా? ఆయన గాఢ నిర్మల బ్రహ్మచర్యాన్ని పాటించాడు. అందుకే దాన్ని ప్రతిజ్ఞగా చెప్పాడు. అంటే ఇలా అయితే శిశువు బతుకు తక్కువ బతుకు. అదే నెమలి బ్రహ్మచర్యం. యోగ మార్గంలో తేజో మార్గంలో స్కరణంతో సంబంధం లేకుండా సంతానాన్ని కనొచ్చు. అది ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుంది. తర్వాత యోగ శాస్త్రంలో పతంజలి యోగ దర్శనం కానీ కనీసం మాస్టర్ సివివి గారి యోగ దర్శనం చదువుకుంటే అర్థం. ఆయన అలాగే కన్నాడు. సివివి గారు అలా కన్నాడు. సంతానం భార్య ముట్టుకోలేదే. మనకేం తెలుసు? మనకి అంతకంటే మనం ఎదిగితే కదా. అది నెమలి. విద్యా వ్యవస్థలో కూడా విద్యార్థిగా ఉన్నంతకాలం బ్రహ్మచర్యమే పాటించాలి. ఆడ మగ మేము కలిసి తిరుగుతాం, ఒకే బండి ఎక్కుతాం, సరదాగా సినిమాలు చూస్తామంటే చదువు నాశనం అయిపోతున్నామా? సంసారాలు కూడా పడి చదువుకునే కాలంలో ఉండాల్సిన వ్యవహారం కాదు. అందుకే సరస్వతీదేవి పక్కన నెమలి. విద్యార్థులందరూ బ్రహ్మచర్యం పాటించాలి. అమ్మాయికి పురుష స్పర్శ, అబ్బాయికి స్త్రీ స్పర్శ పనికి. నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నెమలి కన్నులటాలు నింగిజాలో పసుపు మెరుగుటంసు. అలా నీలపు రంగు నలుపు రంగు అమ్మవారిలో ఉంటే పసుపు రంగు చూడండి సరస్వతీదేవిలో ఎక్కడుందో. పసుపు మెరుగుటంసు పసిడి వీణియమించు, పసుపు మెరుగుటంసు పసిడి వీణియమించు, పుత్తడి నిమ్మోము పుస్తకము. తాటాకు పుస్తకం పసుపు రంగులో ఉంటుంది, దాని మీద గురకలు కనుక పోయకపోతే. పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు, పుత్తడి నెమ్మోము పుస్తకము. సర్వవర్ణమయము శారదారూపము, సర్వవర్ణమయము శారదారూపము, స్వర్ణపర్ణమయము వాంగ్మయము.
సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము తెల్లదామర పువ్వు తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్లహంస కనకంబరపు భోలు కరనఖమ్ములడాలు నుదుట కుంకుమరేఖ అధరలేఖ నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నెమలి కన్నుల జాలు నింకిడాలు పసుపు మెరుగుడంచు పసిడి వీణియమించు పుత్తడి నెమ్మోము పుస్తకము సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి కౌల తర్ణకము మా కవుల అదృష్టం ఏమిటంటే స్వయంగా పద్యం చెప్పగలిగిన వాడు కవిత్వం చెప్పగలిగిన వాడు చేసుకున్న అదృష్టం ఏమిటంటే మీ అందరికీ సరస్వతి దేవి తల్లి మాకు ఆవిడ బిడ్డ కవుల తర్ణకము మా చేతుల్లో ఆవుదోళ్ళలాగా బిడ్డలాగా ఉంటుంది వరకు నువ్వే నాకు తండ్రి రావడం ఇక్కడ కవిత్వం చెప్పకపోతే సరస్వతి ఏమిటి కవిత్వం వల్లే సరస్వతి కవిత్వం అంటేనే సరస్వతి కవి జనకుడు భట్టు తండ్రి అని కవి జనకుడు అందుకని మాకు తర్ణకం లాంటిది అలాగే తర్ణక శబ్దానికి ధరింపజేసేదని అర్థం ఉంది అందుకని ఈ ఆపదలన్నీ ఆవిడ ధరింపు చేస్తూ అవధానంలో ప్రవేశం చేస్తూ ఒక మాట ఆలస్యమైనదంచును కోలలు పైకెత్తకుడిగా పాపం చాలా ఆలస్యమైంది అనుకుంటున్నాను నిజమే దానికి కొంత నా కారణం కూడా ఉంది మన్నించాలి రాత్రి అక్కడ సిలికానాంధ్రాలో అక్కడ అవధానం ఏదో ద్విగుణితం ఏదో జరిగింది మొత్తం 11 అయింది రాత్రి ఆ పైన అందరూ ఫోటోలు ఉన్నారు వాడు సొమ్ము పోయింది ఈ ఫోటోలో నేను దిగేసరికి 1 గంట అయింది ఇంటికి పడుకునేసరికి 2 అయింది మళ్ళీ పొద్దున్న 7:30కి విమానం 5ంటికి లేవాల్సి వచ్చింది అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చి మొత్తం మీద ఇలా తిరిగి వచ్చాం ఆలస్యమైనదంసును కోలలు పైకెత్తగుడిక కోపింపగుడు ఈ వేళను రసమయ లీలగ హేళగనరించువాడ నేనవధాని ఆలస్యమైనదంచును కోలలు పైకెత్తగుడిక కోపింపగుడు ఈ వేళను రసమయ లీలగ హేళగనరించువాడ నేనవధాని టాటావంక్యత ప్రార్థనంగునకు అడాడింతురీ పృచ్ఛకు నిషిద్ధాక్షరతో అవధానం ప్రారంభం తెలిపిరి నన్నయాదులు తేట తెలుగున భారతం మీరు సరిగ్గా పట్టుకోండి దుష్టులకు దూరంగా ఉండాలి మైక్ దగ్గరగా ఉండాలి